మీకు అనవసరం లేని విషయంలో మీరు మీరు అనవసరమైన విషయంలో మీరు ఎక్కువ మాట్లాడతారు. అది మీకు సంబంధం లేదు. యు ఆర్ జస్ట్ ఏ టెలికాలర్. ఓకే, యు ఆర్ నాట్ ఏ క్రెడిట్ మేనేజర్, లేకపోతే యు ఆర్ నాట్ ఏ జడ్జ్ ఇన్ ద కోర్ట్. మీకు మీరు డెసిషన్లు తీసుకోండి. కస్టమర్ని హెరాస్మెంట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడరు ఎవరు. అది ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటుంది. నీకేం సంబంధం? నువ్వు థర్డ్ పార్టీ, నీకేం సంబంధం? నీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చెప్పింది? కస్టమర్కి ఫోన్ చేసి ఎప్పుడు కడతాడో చెప్పించుకోమని చెప్పింది. మీ డీటెయిల్స్ చెప్పమని చెప్పింది. మీ డీటెయిల్స్ని దాచేసి వేరేవన్నీ మీకెందుకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఏజెంట్ని ఏజెన్సీ నేమ్ చెప్పమంటే ఏ విధంగా రెస్పాండ్ అయ్యిందో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి. ఎవరు మీరు? సార్ నమస్కారం సార్. సార్ ఎస్ బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నామండి. చెప్పండి సార్. సార్ ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంది సార్. పెండింగ్ చిన్న అమౌంట్ ఉంది, 14,887 రూపాయలు. టోటల్ అవుట్స్టాండింగ్ ఎంత? అది 14,887 రూపాయల 34 పైసలు. సెటిల్మెంట్ అమౌంట్ చెప్పండి. సెటిల్మెంటా? ఇప్పుడు ఈ రోజు రాదు కదా సార్ సెటిల్మెంట్ అనేది. మరి నేను ముందు కూడా చెప్పాను కదా సార్ సెటిల్మెంటే చేస్తాను. లేదండి, నేను ముందు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు సెటిల్మెంట్ చేస్తాను. అది ఎప్పుడు చెప్పారు సార్? లాస్ట్ టైం కాల్లో. మరి అది అప్రోచ్ అయ్యారా సార్? మరి అయితే నేను సెటిల్మెంట్ చేస్తాను చెప్పాను. మీ తరపున ఎలాంటి రెస్పాన్స్ రాలేదు నాకు. రెస్పాండ్ కావాలంటే అది సెటిల్మెంట్ రాలేదు కాబట్టి రెస్పాండ్ కాలేదు సార్. 14,000 సెటిల్మెంట్ అనేది రాదు కదా సార్. 14 వచ్చినా సరే 8,000 అట్లా వస్తుంది సార్. నాకు మల్టిపుల్స్ ఉన్నాయి సార్, ఇది ఒకటే కార్డు కాదు. ఓకే సార్, ఇప్పుడు మల్టిపుల్ కాల్స్ ఉన్నాయి. నేను దానికి ఏమంటా, అది 8,000 ఎంత వస్తుంది సార్ సెటిల్మెంట్? అదే సార్ ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో. సరే సార్, అది పార్షల్ అమౌంట్ అని కట్టినాం. 4,087 రూపాయలు ఉంది. ఉన్నది 14,000. 4,000 కట్టి మన సెటిల్మెంట్ ఎందుకు వెళ్తుంది? రిమైనింగ్ 4,000 నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్. 8,000 కూడా సెటిల్మెంట్ చేస్తారు. 14,000 ఉంటుంది. 4 క్లో అవుతుంది కదా. అది సగం కట్టే కెపాసిటీ ఉంటే 4,000 ఎందుకు కట్టారు సార్? నేను టోటల్ క్లోజ్ చేస్తాను. 70% ఎవరు చెప్పారు సార్ మీకు? 8,000 ఎంత ఇస్తుంది సార్? అది మరి అని 8,000 అంటే ఎంత వస్తుంది సార్? 50% వస్తుంది. 50% ఎందుకు వస్తుంది సార్? 14,000 50%? అది 7,000 వస్తుంది. 7,000 సంథింగ్ వస్తుంది. 7,000 వస్తుంది 14,000 50% అంటే. అందుకే చెప్పింది నేను. మనకి ఏదైతే ఇచ్చారో, బ్యాంక్ ఏదైతే ఇచ్చారో అది చెప్తున్నాను సార్. మరి అదే సార్, ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కావాలంటే ఈ మంత్ ఎంత పే చేయాలి సార్? అది అట్లా ఏమి ఉండదు సార్. అట్లా ఏమి ఉండదంటే ఎట్లా అండి? అంటే అట్లా ఏమి ఉండదంటే ఎట్లా అండి? లాస్ట్ మంత్ కూడా అదే చెప్పుంటారు కదా. సెటిల్మెంట్ చేస్తా. అదే అండి, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా అన్నారు. సేమ్ అదే రీజన్ అవుతుంది కదా. మరి 8,000 కట్టండి సార్ సెటిల్మెంట్. నేను ఇప్పుడు రైట్ చేస్తాను. లెటర్ ఈవినింగ్ కల్లా వస్తాను. మరి మొత్తం కట్టుకున్నా. మరి అయితే మొత్తం అంటే 6 నెలలు పడుతుంది అక్కడ. మరి 6 నెలలు ఎందుకు అవుతుంది సార్? 6 నెలలు అంటే ప్రజెంట్ నాకు మల్టిపుల్స్ ఉన్నాయి. మల్టిపుల్స్ ఉంటే కట్టుకోండి సార్. యూజ్ చేసుకున్నారు కాబట్టి కట్టుకోవాలి. కట్టుకుంటా మల్టిపుల్స్ ఉన్నాయంటే మల్టిపుల్ యూజ్ చేసుకోలేదా సార్? మల్టిపుల్ కడతానే చెప్తున్నారు, కట్టని చెప్పట్లేదు. అదే కట్టండి అంటున్నాను. నాకు కట్టండి, నేను సెటిల్మెంట్ ఇస్తా అంటున్నా కదా. 8,000 కి ఇప్పుడు నేను రైట్ చేస్తాను. లెటర్ వస్తాను. సెటిల్మెంట్ మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు రైట్ చేసుకుంటా? నాకు అమౌంట్ మీ ఇష్టం వచ్చినట్టు బ్యాంక్ ప్రాసెస్ ఉంటుందా, చాయిస్ ఉంటుందా, లేదా కస్టమర్ చాయిస్ ఉంటుందా సార్? అది కస్టమర్ చాయిస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత కట్టాలనుకుంటున్నారు మీరు? 2,000 కట్టాలనుకుంటున్నాను సార్. లైన్ లో ఉంటాను, ఆన్ చేసి పేమెంట్ కట్టండి. సెటిల్మెంట్ లెటర్ పంపండి. ఎందుకు సెటిల్మెంట్ లెటర్ రాదు కదా? 2,000 సెటిల్మెంట్ రాదు కదా. నెక్స్ట్ మంత్ చేసుకుంటాను, అదే చెప్తున్నా కదా. నెక్స్ట్ మంత్ కాదు సార్, నెక్స్ట్ మంత్ అవ్వదు. ఏమైంది? 6 నెలల నుంచి ఏమవుతుంది సార్ పేమెంట్? 6 నెలలకి ఏం చేశారు? మా సెటిల్మెంట్ అడగకుండా మీరు మరి ఏం చేశారు? మరి అయితే బ్యాంక్ వచ్చి కట్టుకోవచ్చు కదా. మరి సెటిల్మెంట్ చెప్పిన ఆల్రెడీ బ్యాంక్ వచ్చి క్లోజ్ చేసుకోవాలి సార్. ఎవరు రెస్పాన్స్ కాకపోతే నేను రెస్పాన్స్ ఆల్రెడీ చెప్పేసి సెటిల్మెంట్ చేసుకుంటా చెప్పి నేను. అవును సార్, సెటిల్మెంట్ చేసుకుంటా అని 5 నెలల నుంచి 6 నెలల నుంచి చెప్తున్నట్టున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు నాకు. 2,000 చెప్తారు. కాదండి, 11,000 వాడుకొని 2,000 కడతారా మీరు? అవును సార్, 11 సెటిల్మెంట్ అంతే కదా, అంతే కడతారు కదా. 2,000 కట్టరు సార్. ఎందుకు కడతారు? ఎందుకు ఇవ్వాలి సార్ సెటిల్మెంట్? ఎవరు పబ్లిక్ మనీ వాడుకొని ఎందుకు ఇవ్వాలి సెటిల్మెంట్? చెప్పండి. బిజినెస్ ఎవరికైనా చెప్పారు సార్ నీకు? నేను చెప్పాను పబ్లిక్ మొత్తం బిజినెస్ చేసి లాస్ట్ అని చెప్పాను నేను. ఎవరు మీరే తీసుకున్నారు? మరి అయితే ఎందుకు ఇచ్చారు? ఏంటండి ప్రైవేట్ మనీ ఇవ్వండి. ప్రైవేట్ మనీ ఎందుకు ఇవ్వాలి సార్? ఉన్నదానికి కట్టలేదు కదా. మరి పబ్లిక్ మనీ యూజ్ చేసుకున్న దానికే మీరు పేమెంట్ కట్టడం లేదు. ఇప్పుడు పేమెంట్ కడతారా లేదు చెప్పండి సార్, ఒకటే చెప్పండి. పేమెంట్ లేదు సార్. పేమెంట్ లేదు ఇప్పుడు. పేమెంట్ లేదా? సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, వినిపిస్తుందా? చెప్పండి. సార్ ఐసిఐసిఐ బ్యాంక్. ఏ బ్రాంచ్ అండి?
చెన్నై బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ క్రెడిట్ కార్డు గురించి. పేమెంట్ అయిందా సార్? ఏజెన్సీ నుంచా? మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేస్తారా? సార్ ఏజెన్సీ చెప్పండి సార్ చెప్తాను, లేకుంటే పేమెంట్ కట్టండి సార్ చెప్తాను. సారీ, ఎందుకు అడుగుతున్నారు? కంపెనీ నేమ్ ఎందుకు అడుగుతున్నారు మీరు? మరి కంపెనీ నేమ్ ఎందుకు అడుగుతున్నారా అని అంటే మరి నాకెందుకు ఫోన్ చేశారు మీరు? గుర్తుందా మీకు 20,034 రూపాయలు కట్టాలని గుర్తుందా? నాకు గుర్తుందా, నాకు గుర్తు లేదా? నేను ఎప్పుడు కట్టాలా తర్వాత అండి. మీరు నాకు ఫోన్ చేశారు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ ఏజెన్సీ నేమ్ మీరు కన్ఫర్మ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఫర్దర్ డీటెయిల్స్ ఎందుకు సార్? దానికి మా డీటెయిల్స్ అండి. మీకు పేమెంట్ కట్టరు, పేమెంట్ కట్టలేదు ఎందుకు కట్టలేదని అడిగితే డీటెయిల్స్ అడుగుతారు. మా డీటెయిల్స్ పెట్టుకుని మీరేం చేస్తారు అండి? నేను మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ సైజు, మీకు ఎంతమంది పిల్లలు అలా అది అడగలేదు. మీరు జీతం తీసుకుంటున్నారా? మీ కంపెనీ పేరు అడిగాను, ఓకేనా? కంపెనీ పేరు ఎందుకు సార్ మీకు? మీ కార్డు పేమెంట్ కట్టుకున్నప్పుడు మా కంపెనీ నా కార్డు పేమెంట్ కట్టాలా వద్దా అనేది చెప్పే రైట్ మీకు లేదు. అది నా ఇష్టం, ఓకేనా? మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీ బాధ్యత, మీ పేరు, మీ కంపెనీ నేమ్ తెలియజేయాల్సిన బాధ్యత మీది. మీ బాధ్యత మీరు మర్చిపోయి మీరు 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 చాలా గీటు దాటి కస్టమర్స్ తోని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీకు అది అనవసరం, ఓకేనా? కస్టమర్ కడితే కడతాడు, కట్టపోతే జైలుకి పోతాడు. ఓకే, జైలుకి మీరైతే రారు కదా, అది మీకు సంబంధం లేదు కదా. మీ బాధ్యత ఏంటి, ఎప్పుడు కడతారు సార్ అని కనుక్కోవటం వరకు అది మీరు అప్డేట్ చేసుకోవాలి మీ సిస్టంలో. అదే మీ పరిధి, ఓకేనా? అదే మీకుండే జాబ్ రోల్. అంతకు మించి మీకు ఎందుకండి? మీరు మీ కంపెనీ పేరు చెప్తే నేను డీటెయిల్ చెప్తాను. ఏజెన్సీ నేమ్ కన్ఫర్మ్ చేయండి. చెప్పండి, కంపెనీ పేరు నేను చెప్తాను. మీరు పేమెంట్ కడతారా కట్టరా? మీరు చెప్పండి కదా, మీరు మీ ఏజెన్సీ నేమ్ చెప్పండి, తర్వాత కడతారా కట్టరా మీరు ఇదే ఈహెచ్డే మీరు తగ్గించుకోవాలి. మీకు అనవసరం లేని విషయంలో మీరు అనవసరమైన విషయంలో మీరు ఎక్కువ మాట్లాడతారు. అది మీకు సంబంధం లేదు. యు ఆర్ జస్ట్ ఏ టెలికాలర్, ఓకే? యు ఆర్ నాట్ ఏ క్రెడిట్ మేనేజర్, లేకపోతే యు ఆర్ నాట్ ఏ జడ్జ్ ఇన్ ద కోర్ట్. మీరు డెసిషన్లు తీసుకొని కస్టమర్ని హెరాస్మెంట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడరు ఎవరు, ఓకేనా? మీరు ఫస్ట్ మీ ఏజెన్సీ నేమ్ కన్ఫర్మ్ చేయండి. అరే మీరు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా అండి? మీదేమైనా ఫ్రాడ్ కంపెనీనా? అది చెప్పడానికి మీకేందంటే అంత ఇబ్బంది? జీతం తీసుకునే కంపెనీ పేరు చెప్పమంటే నేను చెప్పండి అని అంటున్నావు. నాకెందుకు అని అంటే అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చెప్పారు మీకు పలానా ఏజెన్సీ నుంచి కాల్ వస్తుందని. నేను కన్ఫర్మ్ చేసుకోవద్దా ఆ ఏజెన్సీ నాకు అవునా కాదా అనేది? ఇప్పుడు నా కార్డు మిమ్మల్ని కట్టమన్నానా? నా కార్డు కట్టమన్నా మీ కార్డు కట్టమన్నా? నీ కార్డు ఇదిగో ఈ హెచ్డే తగ్గించుకోవాలి. ఎప్పుడైనా కానీ కస్టమర్ ఇష్టం అండి. కడితే కడతాడు, కట్టకపోతే జైలుకి వెళ్తాడు. అది ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటుంది. నీకేం సంబంధం? నువ్వు థర్డ్ పార్టీ, నీకేం సంబంధం? నీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చెప్పింది? కస్టమర్కి ఫోన్ చేసి ఎప్పుడు కడతాడో చెప్పించుకోమని చెప్పింది, మీ డీటెయిల్స్ చెప్పమని చెప్పింది. మీ డీటెయిల్స్ని దాచేసి వేరేవన్నీ మీకెందుకు? నేను చెప్తాను, మీ ఏజెన్సీ నేమ్ కన్ఫర్మ్ చేయండి. మీకెవరు చెప్పారు అవి చెప్పకూడదని? డిఆర్ఏ ట్రైనింగ్ చేయలేదా మీరు? డిఆర్ఏ లేకుండానే కాలింగ్ చేస్తున్నారా మీరు? అయితే నేను కూడా గీసుకున్నాను. ఏజెన్సీ పేరు చెప్పకుండా నేను అసలు ఏ వివరాలు చెప్పను. అదా మరి నా నష్టానికి నాకేదైతే మీకేంటి నొప్పి? మీ బాధ మీరు పడండి, నా బాధ నేను పడతా. దీనికోసం ఫోన్ కాల్ చేసి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మరి నీ బాధ ఏదో నువ్వు పడరాదు. నీ ఫ్రాడ్ కంపెనీ పేరు కూడా చెప్పలేకపోతున్నావు. నీకెందుకమ్మా టెలికాలింగ్? ఏందమ్మా? అవునవును, లాభాలు తీసుకోవట్లే, వచ్చినాయన్నీ ఫ్రీగానే ఇస్తున్నారమ్మా మాకు. బౌన్స్ ఛార్జీలు ఆ ఛార్జీలు వేసుకోవట్లే అంటే నీకేం నొప్పి? నువ్వేమన్నా బ్యాంకరా? బ్యాంక్ నుంచి అన్నట్టు మాట్లాడుతున్నావు. నీదే బ్యాంకు, నీ జేబులో ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ టెలికాలర్ అమ్మా. నీకు కస్టమర్కి ఫోన్ చేసి ఎప్పుడు కడతాడు అనే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవడానికి మించి నీ పరిధి అసలు లేదు. యు ఆర్ బియాండ్. విన్నారు కదా ఫ్రెండ్స్. సో కస్టమర్ ఏజెన్సీ నేమ్ అడిగితే సో నా కార్డుకి ఏమైనా పేమెంట్ చేయమంటున్నానా? సో మీ కార్డుకి చేయమంటున్నా కదా. సో నా కార్డు పేమెంట్ రిమైండ్ చేయడానికి మీరెవరు? మీకున్న అథారిటీ ఏమది? సో మీ థర్డ్ పార్టీకి అథారిటీ ప్రొవైడ్ చేసిన బ్యాంకు ఏజెన్సీ నేను చెప్పడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? సో ఎందుకంటే వీళ్ళు చేసే మొత్తం పనులు ఇల్లీగల్ పనులు కాబట్టి కస్టమర్స్ని ఈ విధంగా హరాస్ చేస్తారు కాబట్టి ఎక్కడ ఏజెన్సీ నేమ్ బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడతారు. సో అందుకనే కస్టమర్కి ఏజెన్సీ నేమ్ చెప్పరు.
సో కస్టమర్కు రైట్ ఉంటుందండి. సో ఏ ఏజెన్సీలో మీ కేసు ఉందో మీరు తెలుసుకోవచ్చు. బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ డిజిగ్నేషన్ మీరు కనుక్కోవడానికి కస్టమర్కి రైట్ ఉంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.